బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. అనేక నెలలుగా ఎదురుచూస్తున్న మా వీరాభిమానులకు, త్యాగదనులకు, ప్రేక్షక మహాశయులకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తరఫున మా హృదయపూర్వక నమస్సమాంజలు. బైబిల్ దొంగిలించిన మిలీనియం మహనీయులు అనగానే సమాజంలో ప్రజల మధ్య, ఎక్కువగా విజ్ఞుల మధ్య అనేక విభిన్నమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయని విన్నాం. క్రీస్తు శకం ఆరంభమే యేసు జననం. యేసు జననంతో ఆరంభమైంది మానవ మానసిక రుగ్మతలను తీసివేసే మంచి వైద్యం. మొదటి 100 ఏళ్లలో ఈ మహాజ్ఞానం కొందరికే పరిమితమైంది. మొదటి 100 ఏళ్ల తర్వాత ఈ మహాజ్ఞానం మనుష్యుల దురాగతాల వలన, దురభిప్రాయాల వలన, స్వార్థపూరిత ఆలోచనల వలన, క్రీస్తు బోధకులమని చెప్పుకున్న వారిలో కానీ, క్రీస్తు వారమని అనుకున్న వారిలో కానీ మార్పులు సంభవించి మతంగా ఆవిర్భావం జరిగింది. మతము అనగానే మతం అనేది ఒక మత్తు అని, ఆ మత్తులో పడిన మతవాదులు మత ఛాందస్సవాదులుగా మారి వాళ్లే ఈరోజు ఉగ్రవాదులుగా పరిణామం చెందటం 21వ శతాబ్దానికి అతి భయంకరమైన ప్రపంచ వ్యాధి. శరీరానికి సంభవించే ఏ వ్యాధినైనా ప్రకృతిలో నుండి వచ్చిన పదార్థాన్ని మెడిసిన్గా దాన్ని తయారు చేసి ప్రయోగిస్తే ఆ వ్యక్తిలో ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని మనం ఇవ్వగలమేమో కానీ ఈ మత ఛాందస్సవాదులను మార్చటం మాత్రం చాలా కష్టమైంది నేటి ప్రపంచ దేశాలకు అన్న వాస్తవం మీకు తెలుసు. ప్రియులారా, ఇక క్రైస్తవ్యం అనగా క్రీస్తు మాటలు, క్రీస్తు మార్గము, క్రీస్తు జ్ఞానము, క్రీస్తు పరలోక జ్ఞాన శాస్త్రం, ఇది మనుషుల హృదయాల్లో నుంచి వైదొలిగిపోయిందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే 16వ శతాబ్దం వరకు యేసు మాటలు ప్రపంచానికి తెలియకుండా పోయాయి. ఉన్నత కుటుంబీకుల మధ్య, రాజవంశాల మధ్య చర్మపు కాగితాల మీద రాయబడినవి సామాన్యునికి అందుబాటులో లేవు కదా. ఒకవేళ ఎవరైనా దాన్ని బయట పెట్టాలి అనుకుంటే వాళ్ళని చంపేసే కార్యక్రమాలు కూడా చరిత్రలో చోటు చేసుకున్నాయన్న విషయం మీకు తెలుసు. మహనీయుడు జాన్ గూటన్బర్గ్ పుట్టాడు, వచ్చి యంత్రాన్ని కనిపెట్టిన విషయం చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్నాం చరిత్ర. ఆయన కనిపెట్టిన ఈ అచ్చు యంత్రంపై లేదా ముద్రణ యంత్రంపై ప్రప్రథమంగా ప్రపంచంలో ముద్రణ అయిన పుస్తకం ది బైబిల్. అప్పటి నుంచి బైబిలు సామాన్యుల నుండి శాస్త్రవేత్త వరకు వారి చేతుల్లోకి వచ్చింది. వాళ్ళు చదవడం ప్రారంభించారు. ఇది క్రీస్తు శకం 1600 సంవత్సరాల్లో జరిగితే 2000 సంవత్సరాలు వచ్చేసరికి ఇప్పుడు కూడా అస్తవ్యస్తమైందనే చెప్పాలి. ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో యేసు మరణించిన 25 ఏళ్లకే బైబిలు శాఖలుగా విడిపోతే యేసు మరణించిన 1600 సంవత్సరాల తరువాత ఈ మహాజ్ఞాన గ్రంథం ప్రపంచ వ్యాప్తి, జగత్ ఖ్యాతి పొందిన మనుషులు దాన్ని చదివి అపార్థం చేసుకున్నారు గనుకనే ముక్కలైపోయారు. ఎన్ని ముక్కలయ్యారో నేను మీకు చెప్పనవసరం లేదండి. ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవ్యాన్ని నిలదీసి మతంగా ముద్ర వేసి
దాన్ని కూడా తప్పు పట్టారు అనడానికి కారణం ఈ క్రైస్తవులేనండి. ఈ మధ్యకాలంలో మీరు ఆలోచిస్తే మత శాఖలే కాదండి, ఎన్ని ఫెలోషిప్లు ఉన్నాయి, ఎన్ని మరి సంస్థలు ఉన్నాయి. ఇలా మనిషికి ఒక బోధ, సంఘానికి ఒక బోధ, సంస్థకు ఒక బోధ, ఇలా బోధలు మారిపోయి బైబిల్ను విచ్ఛిన్నం చేశారండి. దీనికి కారణం బైబిలులో ఉన్న మహాజ్ఞానం చదువుకున్న ఆనాటి తరాల వారికి, గత 400 సంవత్సరాల్లో చదువుకున్న వారికి సరిగా అర్థం కాలేదని చెప్పాలండి. ప్రియులరా, వర్షన్స్ ప్రారంభమయ్యే అప్పటి నుంచే డేక్స్ వర్షన్ అన్నారు, న్యూ అమెరికన్ వర్షన్ అన్నారు, ఇంటర్నేషనల్ వర్షన్ అన్నారు, ఓపెన్ బైబిల్ వర్షన్ అన్నారు, కింగ్ జేమ్స్ వర్షన్ అన్నారు. ఇలా ఎన్నో రకాల వర్షన్స్ ఎందుకు పుట్టాయో చెప్పమంటారా? వాళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా లేదని, అక్కడ ఏదో పొరపాటు జరిగిందని, దానిని సవరిద్దామనే తప్పుడు ఆలోచనతో ఈ వెర్షన్స్ పుట్టాయని మొట్టమొదటిగా ప్రపంచ క్రైస్తవులు తెలుసుకోవాలి. కనుక వెర్షన్స్ ఆరంభమయ్యాయి. బైబిల్ కూడా రకరకాల తర్జుమాలు, తెలుగు నుంచి ప్రపంచ దేశాలలోని భాషలన్నిటిలోకి ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బైబిల్ను తర్జుమా చేస్తున్నారు. బైబిల్ అనే పేరుందే తప్ప అందులో ఉన్న మాటల్లో మార్పులు చేసేశారు. కనుక ఈరోజు పడమటి దేశాల వారు కానివ్వండి, యూరోప్ దేశాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, బైబిల్ అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ముందు దానికి వేసిన ముద్ర మతం, ఆ తర్వాత వాళ్ళు చదువుకున్నది ఎవరిదో వెర్షన్. ఇకపోతే వ్యక్తిగతంగా ఎవరి దగ్గరికైనా అది వస్తే వాడు కూడా తన వెర్షన్లో బైబిల్ బోధించడం మొదలుపెట్టాడు. అందుకే అన్న రకరకాల బోధలు. యేసు బోధించినది ఒకటే బోధ అయితే ఇన్ని వెర్షన్స్ మీద వచ్చిన బోధలు ఎన్ని మార్పులు చెందాలి. అందువలన ఈరోజు క్రీస్తు విరోధులు అనేక మంది బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటున్నారు. కారణం వాళ్ళ వెర్షన్స్ని చూసారే తప్ప యేసు వెర్షన్ వాళ్ళు అబ్జర్వ్ చేయలేదని మీకు మనవి చేస్తున్నాను. ప్రియులరా, మరి ఇలాంటి సందర్భాల్లో బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం మొదటి శతాబ్దం చివరికే ఆయన మాటల్లో విభజన తీసుకొచ్చిన ఈ సమాజం 2వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు డబ్బున్న వాళ్ళకి, రాజవంశాలకి ఆ బైబిల్ చెందితే ఈరోజు 1600 సంవత్సరాల తర్వాత ప్రపంచ వ్యాప్తమైన బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పటం వల్ల ప్రపంచ దేశాల్లో అనేక మంది బైబిలుపై నమ్మకం పోయింది. అలా నమ్మకం పోబట్టే ఒక బ్రెయిన్ గ్రజర్ అనేవాడు యేసుక్రీస్తుకు భిన్నంగా సినిమా తీశాడు. ఒక డాన్ బ్రౌన్ అన్నవాడు లియోనార్డో డావిన్సీ చెప్పిన కోడ్తో యేసును ఒక వ్యభిచారిగా చిత్రీకరించాడు. ప్రియులరా, దీని అంతటికి కారణం ఏంటంటారు? యేసుపై నమ్మకాలు ఈరోజు ప్రపంచంలో మనిషికి లేకుండా పోతున్నాయి అంటే కారణం మనిషి తన తప్పుడు ఆలోచనలతో వెర్షన్స్ తయారు చేయటం వలన, బైబిల్లో రకరకాల బైబిల్ ఈరోజు తర్జుమా చేయబట్టడం వల్ల మనుషుల్లో దెబ్బతింది. దీనిని ఈరోజు 20వ శతాబ్దం నుంచి అట్టి వారిపై యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా చెయ్యాలనే దీక్షతోనే ఈ వాక్యం అనే వీర ఖడ్గాన్ని చేత పట్టుకొని ప్రపంచంలో బైబిల్ తప్పు అన్నవాడు ఏదైనా వెర్షన్ తీసుకొని కానీ, లేదా లోకంలో తనకున్న జ్ఞానంతో కానీ ఇది తప్పు, యేసు మాటల తప్పు అని ఎవరైనా ముందుకొస్తే వాళ్ళతో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. కారణం శాస్త్రజ్ఞుల జాబితాలో చేరినవాడై ఉండాలి, శాస్త్రవేత్తగా ఉన్నవాడే నాతో సమవుజ్జి అని మాత్రం మర్చిపోకూడదు మీరు. ప్రియులరా, ఇకపోతే అదే బైబిల్ని ఎంతమంది శాస్త్రవేత్తలు చిన్ననాటి నుండి చదువుకున్నారు అన్న విషయం మరి మీకు తెలీదు. ఎందుకంటే సమాజం లేదా ఈ ప్రపంచం వాడు రాసిన శాస్త్రాలను చూసారే తప్ప వాడు శాస్త్రాలు రాయటానికి వాళ్ళ మెదడులోని ఆలోచన అద్భుత సృష్టి అని రకరకాల పేర్లు పెట్టి మిలీనియం మహనీయులు అన్నది ఈ అమాయక సమాజం, నేడున్న ప్రపంచ మీడియా. ఏమండి, మిలేనియం మహనీయులని ప్రపంచ మీడియా, ప్రపంచ ప్రజలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నప్పుడు అలాంటి శాస్త్రవేత్తలను బైబిలును దొంగిలించారు అన్న గెట్స్ ఉన్న మగాడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇండియాలో లేడండి, అమెరికా నుండి అలస్కా వరకు ప్రపంచంలో నన్ను ఎదిరించేవాడు లేడు అని ఈ మీడియా ద్వారా
ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరినీ సవాలు చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ మాటలు విన్న తర్వాత రోషం పుట్టవచ్చు, పౌరుషం రావచ్చు. అందువల్ల మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలలో ఎవరైనా మీకు తెలుసుంటే వాళ్ళని మీరు పోటీకి ప్రపంచ వేదిక మీద నిలబెట్టగలిగితే వాళ్ళ కోరలు తీసి యేసు పాదాల ముందు పడేయటానికి పిడి సుందర్రావు సిద్ధంగా ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా తెలియదండి ఈ శాస్త్రవేత్తలు ఎలాంటి వాళ్ళో. ఇలా పూర్వోపరాలు కానీ వీళ్ళ గురించి కానీ నేను కానీ మాట్లాడితే ఈ ప్రపంచంలో సైన్స్ తెలిసిన వాడు ఎవడు నోరెత్తకూడదండి. సర్ ఏఎస్ ఎడింగ్టన్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త మన దేశానికి చెందిన చంద్రశేఖర్ అన్న శాస్త్రవేత్తని మరి దిగజార్చడానికి ప్రయత్నించాడండి, అణగదొక్కడానికి. వీళ్ళని మీడియా వాళ్ళు ఏమన్నారో తెలుసండి, వీళ్ళట విలన్స్ అట. మిలేనియం మహనీయులు అన్నది మీడియా వాళ్ళే, శాస్త్రవేత్తలే విలన్స్ అన్నవాళ్ళు వీళ్ళేనండి. ఇకపోతే సర్ థామస్ ఆల్వా ఎడిసన్ ఈర్షా శాస్త్రవేత్తల శ్రేణిలో 3వ వాడు. చూడండి, ఈరోజు శాస్త్రవేత్తల్ని నమస్కరిస్తూ వాళ్ళు ఏదో పురోగాభివృద్ధిని సాధించారు అని పొగుడుతున్న ఈ సమాజమే వీళ్ళు ఎలాంటి వాడు అన్నది చెప్తున్నారు. ఈ ఆల్వా ఎడిసన్ అనే ఆయన నికోలా టెస్లా అనే ఒక యువ శాస్త్రవేత్తని అణగదొక్కడానికి ప్రయత్నించాడండి. ఇక సర్ ఐజక్ న్యూటన్, వీళ్ళందరి గురించి మీకు తెలుసుకండి. ప్రతి వాల్ పోస్టర్లో మీరు చూస్తుంటారు వీళ్ళ ఫోటోలు మేము ఎందుకు వేసామని. ఏమండి, మేము ఏదో మతాన్ని బోధించి అమాయకులను మోసగించి మతంలోకి లాక్కుంటున్నామని దురభిప్రాయం నాలాంటి వారి మీద పెట్టకండి. అది చేతగాని వాడు చేసే పనండి. ఇది సామ్రాజ్యవాదులు చేసే పనండి. ఏదో సహాయాలు పంపుతున్నామని అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాలు, సంపన్న దేశాలు డబ్బులు పారేసే అమాయక ప్రజల్ని కొనుక్కుంటున్నారండి. ఇది చాలా దారుణం అండి. దీన్ని అడ్డుకునేవాడిని నేనే. ఎందుకంటారా, అమెరికా అంటే ఎవడక లెక్క, ఆఫ్రికా అంటే ఎవడక లెక్క, ఆస్ట్రేలియా అంటే ఎవడక లెక్క, గ్రేట్ బ్రిటన్ అంటే ఎవడక లెక్క అండి. కనుక మీరు బాగా ఆలోచించండి. ఈ సర్ ఐజక్ న్యూటన్ అనేవాడు వేల్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్తను అనగదొక్కాడండి. అలాగే కేస్ గ్రెయిన్ అనే శాస్త్రవేత్తను అనగదొక్కాడండి. ఇక ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఇతని గురించి మీకు నేను చెప్పనవసరం లేదండి. వర్నర్ హీసెన్బర్గ్, అతన్ని కూడా ఇతను అనగదొక్కాడండి. ఎందుకంటే ఈ మిలేనియం మహనీయుల్లో వీళ్ళే శత్రువులండి. తన వెనక వచ్చేవాడు తనకంటే ఎక్కడ గొప్పవాడు అయిపోతాడో అని వాళ్ళే తన కిందున్న వారు మహాపరిశోధనలు చేసి గురువు గారి కంటే గొప్ప పరిశోధన నిరూపించుకునే సమయంలో వాళ్ళ అనగదొక్కిన ప్రభృతులే ఈ మిలేనియం మహనీయులను మాత్రం మర్చిపోకండి. ఇక నీల్స్ బోర్ అనేటటువంటి జగత్ఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అండి ఇతను ఏం చేశాడో తెలుసా, హెన్రిక్ క్రామర్ అనే ఒక యువ శాస్త్రవేత్తను అణగదొక్కాడండి. ఇలా నేను ఇంకో 13 ఎపిసోడ్లు మాట్లాడబోతున్నానండి. ఒక్కొక్కడిని మీ ముందుకు తీసుకురాబోతున్నానండి. వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు మీరు? వీళ్ళకి ఈ పరిశోధనలు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అనుకుంటున్నారా? బైబిల్లోనండి. బైబిల్లో కాపీ చేశారండి ఇవన్నీ. ఇవి బైబిల్లో కాపీ చేశాడు మా వాడు అని ఒక అమెరికా శాస్త్రవేత్తను బయటపెడతా అండి? మీరే చెప్పండి. పెట్టకపోగా ఈ అగ్రరాజ్యాలు, సంపన్న దేశాల్లో పుట్టినటువంటి వీళ్ళు వాళ్ళ శాస్త్రవేత్తలను ప్రపంచ జగత్ఖ్యాతిగాంచేటట్టుగా, ప్రపంచంలో జగద్విఖ్యాతి పొందిన శాస్త్రవేత్తలుగా నిరూపించడానికే వాళ్ళు ప్రయత్నించారే తప్ప బైబిల్లో యేసు పలికిన మాటలు, దేవుడు పలికించిన మాటలు అని ఎవరు చెప్పలేదండి. అందుకే వీళ్ళంతా బైబిల్ని కాపీ చేసి అమాయక జనాన్ని మోసగించారు. ఈరోజు ఈ జ్ఞానం ప్రపంచం అంతా దిగుమతి చేసుకుందండి. ప్రపంచంలో ఉన్న ఎన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నవో ఆ యూనివర్సిటీలో ఉన్న పరిశోధనలు, కార్యక్రమాలు, మరి వాళ్ళు తీసిన సిద్ధాంతాలు పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకున్నాయే తప్ప యేసుక్రీస్తుకు మాత్రం చోటు లేకుండా చేశాయండి. నేను ఒక భారతీయునిగా ఈరోజు ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నానండి. ప్రపంచంలో ఉన్న అనేక మంది మిలేనియం మహనీయుల్లో వాళ్ళు తీసినటువంటి సిద్ధాంతాలలో అనేకమైన పరిశోధనలు బైబిల్ నుండి కాపీ చేశారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానండి. మీరెవరినైనా నిలబెడితే ఐఆమ్ రెడీ అండి. మిమ్మల్ని ఏమో డబ్బులు అడుక్కోవడానికి నేను రాలేదు ఈ స్క్రీన్ మీదకి, లేకపోతే ప్రపంచ దేశాలకు వెళ్ళి చెప్ప పట్టుకొని ధర్మం చేయండి అని అడగడానికి నేను వెళ్ళలేదండి.
ఎందుకంటారా, ఈ మధ్యకాలంలో ఒక ఆయన మన క్రైస్తవ్యానికి ఎంత కళంకాన్ని తెచ్చాడో. వేల కోట్ల రూపాయలు ప్రపంచ దేశాల్లో అడుక్కుని వాటిని తీసుకొచ్చి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడంటే ఇది సిగ్గుచేటు కాదండి. ఈరోజు ప్రపంచ అగ్ర రాజ్యాలైనా సంపన్న దేశాలైనా ఎంతటి వాడైనా ఒక భారతీయునిగా మీస ఉన్న మగానిగా సవాలు చేస్తున్నాను అంటే మీకు పౌరుషం రావాలండి. పాటికి పౌరుషం రావాలి. మా వాణ్ణి నిలబెట్టాలి, మా దేశ గౌరవాన్ని చాటాలి అని మీరు అనాలండి. ప్రియులారా, ఒకటి గమనించాలి మీరు. మహనీయుడు మహాత్మా గాంధీ, ఆయన ఏ శతాబ్దానికి చెందినవారో మనందరికీ తెలుసు. మన దేశీ మరి బ్రిటిష్ వారి నుండి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహావీరుడు. నేను కాదంటం లేదండి. ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్ మనందరికీ తెలుసు. మరి ఆయన పైకన ఎన్నో సూక్తులు ఉన్నాయి. వాటిలో కొన్ని సూక్తులు మీకు చెబుతున్నాను. మీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమన్నాడు. రైట్ అండి, రైట్, వెరీ గుడ్, చాలా బాగుంది, వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. ఆ తర్వాత ఏమన్నాడండి? స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుని కర్కశ హృదయంతో తుపాకీ గుండుతో గుండెని చీల్చిన గాడ్సేని మహాత్ముడు చనిపోతూ పలికిన చివరి మాటలు అతనికి శిక్షించవద్దు అన్నాడండి. మహనీయుడు పలికిన ఈ మాటలు ఎక్కడవో తెలుసా? 1800-1900 శతాబ్దాల మధ్యలో పుట్టిన మహనీయునికి వచ్చిన ఈ మాటలు ఒకనాడు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు పలికిన మాటలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39, నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా తిప్పాలి అన్నాడు. అలాగే యేసు సిలువలో వీరేమి చేయుచున్నారో తండ్రి, వీరికి తెలీదు, వాళ్ళని క్షమించు అని ఆయన ప్రార్థించాడు. ఈ రెండు మాటలు గాంధీ జీవితంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. గాడ్సే తుపాకీ గుండెతో అతని గుండెను చీల్చిన ఆ క్షణాన్న చివరి శ్వాసకు ముందు ఆయన అన్న మాటలు కూడా అవే. గాడ్సేని శిక్షించొద్దు అన్నాడు. యేసు పలికిన మాటలు అతని జీవితంలో ఎలా ఉపయోగించగలిగారు, ఎలా స్ఫూర్తినివ్వగలిగాయి అన్నది మీరు ఆలోచించాలి. యేసు పలికిన ఇక ఆయన మాటలు మనం ఆలోచిస్తే ఒక్కొక్క దేశంలో ఉన్న ఒక్కొక్క మహనీయుడు మరి వాళ్ళ దేశాలలో ఆ మాటలు ప్రయోగించి మరి మహనీయులైనప్పుడు యేసు ఇన్ని మాటలు పలికినందుకు ప్రపంచ దేశాల మధ్య అన్నిటికంటే ఉత్తమమైన లేదా అత్యున్నతమైన పురస్కారానికి ఆయన అర్హుడు కావాలి. ఈ దేశంలో అనేక పురస్కారాలు ఉన్నాయి. భారతరత్న, పద్మవిభూషణ, పద్మశ్రీ మనందరికీ తెలుసు. ప్రపంచానికి వెడితే నోబెల్ బహుమతి దగ్గర నుండి ఆస్కార్ అవార్డు వరకు ఎన్నో పురస్కారాలు ప్రపంచంలో ఎందరో అందుకుంటున్నారు. ఇక యేసు దగ్గరకు వస్తే ఆయనకి పురస్కారాలలో ఏ ఒక్కటి సరిపోదు అని చెప్పొచ్చు. కారణం ఎన్నో ఆస్కార్ అవార్డులు ఉన్నాయి, ఎందరైనా ఎప్పటికైనా అందుకుంటారు. ఎన్నెన్నో నోబెల్ బహుమతులు ఉన్నాయి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నైనా అందుకుంటారు. ఇలా ఏ పురస్కారాన్ని గురించి ఆలోచించినా ఒకే పురస్కారం ఒకే ఒక్కనికి దక్కుతుందన్న పురస్కారం శకపురుషునిగా ప్రపంచ మానవాళి లెక్కించి ఈ పురస్కారాన్ని ఇచ్చింది. యేసు యుగపురుషుడు, శకపురుషుడు. ఇలాంటి యేసు ప్రపంచానికి ఒక్కడే. పురస్కారమే మంచి మనిషికిచ్చేది పద్మవిభూషణ్, మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే, జాతి గౌరవించిచ్చినది భారతరత్నే, ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే.
శక పురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికే యేసు ఒక్కడు శక పురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికే యేసు ఒక్కడు అరిస్టాటిల్ ఉన్నాడు, ప్లేటో ఉన్నాడు, అలెగ్జాండర్ అశోకుడు ఎందరో ఉన్నారు. జ్ఞానులని అన్నారు, రాజులని పిలిచారు, చరిత్రలో జరిగిపోని చిరంజీవులయ్యారు. అధికారం ఎంత ఉన్నా అర్హులు కాలేదు, సర్వాధికారులైన శక పురుషులు కాలేదు. క్రీస్తే శక పురుషుడు, క్రీస్తే యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శక పురుషుడు యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమే, మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్, మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే, జాతి గౌరవించిచ్చినది భారతరత్నే. ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే. శక పురుషుడు యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శక పురుషుడు యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. పరిచారం చేశాడు, ప్రజల మధ్య ఉన్నాడు, పాపులకై ప్రాణం పెట్టి రక్షకుడే అయినాడు. కులమే కుళ్ళని చెప్పి, మతమే మత్తని చూపి, మార్గాన్ని ప్రబోధించి మహనీయుడే అయినాడు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమని క్రీస్తన్న మాటే గాంధీకి కదా నాంది. మహాత్ములకు మార్గం చూపి మహాజ్ఞానాన్ని బోధించి మన ఆసియా ఖండంలో బ్రతికాడు. మహాత్ములకు మార్గం చూపి మహాజ్ఞానాన్ని బోధించి మన ఆసియా ఖండంలో బ్రతికాడు. శక పురుషుడు యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శక పురుషుడు యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమే, మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్, మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే, జాతి గౌరవించిచ్చినది భారతరత్నే. ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే. శక పురుషుడు యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శక పురుషుడు యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. ప్రియులారా, ఈ పురస్కారాన్ని ఏ ఒక్కరికి తగిలించిన యోగ్యత ఉండదు అని మనందరికీ తెలుసు. మాటల్లో ఎదుటి వ్యక్తిని పొగడాలని ఏదో పాలిషిగా మాట్లాడాలే తప్ప పలానా ఆయన యుగ పురుషుడు శక పురుషుడు అని. కానీ ప్రపంచంలో గతంలో కానీ భవిష్యత్తులో కానీ యేసు ఒక్కడే యుగ పురుషుడని మీరు గుర్తించాలి. ప్రియులారా, యేసు ఎందరికో ఆదర్శమూర్తి అండి, ఎందరికో మార్గదర్శకుడు అండి ఆయన. అలాంటి ఆయన్ని ఈరోజు ఏ దేశాలైతే మొట్టమొదటగా ఈ బైబిల్ తీసుకుని వెళ్ళి చదివారో ఆ దేశాల వారే ఆయనకి కళంకాన్ని ఆపాదిస్తుంటే నాకు వేదన కలుగుతుందండి. వచ్చే ఎపిసోడ్స్ అన్నిటిలో ఒక్కొక్క శాస్త్రవేత్తను మీ ముందు నిలబెడతాను. బైబిల్ నుండి ఎలా కాపీ చేశారో దాన్ని మీకు బైబిల్ ప్రకారంగా నిరూపిస్తాను. సెలవు.
దేశాలి కలంగళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 27200272, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ bouindia@ed.net. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. అడిగే వారికి, వెతకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. అడిగే వారికి, వెతకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే.